హాయ్ ఆల్. ఈరోజు కాసులతో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ సెట్ ఎలా మేక్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. దీనికి ఏంటంటే ఫస్ట్ 2 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నామన్నమాట. ఇక్కడ ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. అదే కర్వ్ బ్యాంగిల్స్ అయితే ఇక్కడ దానికి మైనస్ ఏంటంటే మనం అంటించినప్పుడు కాసు కంప్లీట్గా దానికి అంటుకోదు కదా, సగం పార్ట్ మిడిల్లోనే అంటుకుంటుంది, మిగతా బోత్ సైడ్స్ ఏంటంటే గాల్లో ఉంటుందన్నమాట. అదే ఈ ఫ్లాట్ బ్యాంగిల్స్ అయితే కంప్లీట్గా స్టిక్ అయ్యి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. దీనికి ఏంటంటే ఇక్కడ నేను గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నానండి. ఫస్ట్ దీన్ని మనం ఇంతకు ముందు వీడియోస్లో కూడా ఆల్రెడీ చూపించాను కదా ఎలా దీన్ని చుట్టుకోవాలి అనేది, సేమ్ అలానే అన్నమాట. ఇక్కడ నేను థ్రెడ్ ఏంటంటే 25 లైన్స్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ మనకి గ్లాస్ బ్యాంగిల్స్కి ఈ ఫ్లాట్ బ్యాంగిల్స్కి అయితే డిఫరెన్స్ ఉంటుందండి సైజెస్లో. మనకు అక్కడ 2-6 సైజు గ్లాస్ బ్యాంగిల్ అయితే ఫ్లాట్ బ్యాంగిల్ మనం 2-4 సైజు ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట. బ్యాంగిల్ మొత్తం ఇప్పుడు చుట్టేసుకున్నాం కదా, తర్వాత ఏంటంటే ఇంకా కాసులు అంటించేసుకోవడమే అండి. ఇక్కడ నేను కాసులతో పాటు ఈ కుందన్స్ కూడా యూస్ చేశానండి. ఇవేంటంటే 4 mm సైజు రౌండ్ కుందన్స్ అన్నమాట. ఇక్కడ గ్రీన్ కలర్ యూస్ చేశాను. గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి, రెడ్ కూడా బాగుంటుంది. ఇక్కడ మనకి కాసుల పైన చిన్న రింగ్లా ఇస్తాడు కదండి, అదేంటంటే అది తీసేసుకోవాలన్నమాట. సిజర్తో జస్ట్ ఇలా కట్ చేస్తే చాలు, అది వచ్చేస్తుంది. అది తీసేసుకుంటే ఏంటంటే అంటించుకున్నప్పుడు అది నెక్స్ట్ కాసు అంటించుకున్నప్పుడు మనకి అడ్డు రాకుండా ఉంటుందన్నమాట. చాలా గట్టిగా స్టిక్ అవుతాయి. ఇదేంటంటే నెక్స్ట్ 1 by 1 అంటించేసుకోవడమే అండి. ఈ కాసులు మీరు ఒకవేళ మేక్ చేసుకుందాం అనుకుంటే కనుక కాసులు తీసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి. నేను ఆల్రెడీ ముందు తీసుకున్న కాసులకి అలాగే లాస్ అయ్యాను అనమాట. అవి వాటి కలర్ కూడా చాలా త్వరగా షేడ్ అయిపోయిందండి. తర్వాత నేను కొన్ని షాప్స్లో చెక్ చేసుకొని ఈ మంచి క్వాలిటీవి తీసుకున్నాను అనమాట. మీరు కాసులు తీసుకున్నప్పుడు ఏంటంటే మంచి క్వాలిటీవే తీసుకోండి, ఎందుకంటే అవి క్వాలిటీ తక్కువ అయితే ఒక్కసారి వేసుకుంటేనే షేడ్ అయిపోయి అసలు ఇంకా చూడడానికి అసలు బాగుండవు అనమాట. నేను ఇక్కడ యూస్ చేసిన కాసులు అయితే చాలా మంచి క్వాలిటీ అండి. ఇవి నేను ఆల్రెడీ ఇన్విజిబుల్ చైన్స్ కూడా నేను మేక్ చేస్తాను కదా, చాలామంది నా దగ్గర ఆర్డర్ పెట్టుకున్నారనమాట. అవి మన ఛానల్లో కూడా ఒక 2-3 వీడియోస్ పోస్ట్ చేసినట్టున్నాను. సేమ్ ఈ కాసులే యూస్ చేశాను అనమాట. అందులో కూడా నాకు కస్టమర్స్ కూడా చెప్పారు బాగుంది క్వాలిటీ అని. సేమ్ బ్యాంగిల్ సెట్ నా ఫ్రెండ్ కోసం కూడా నేను మేక్ చేసి ఇచ్చానండి. కాకపోతే అప్పటికి ఇంకా నేను షూట్ చేయలేదన్నమాట, యూట్యూబ్ ఛానల్ అది స్టార్ట్ చేయలేదు అప్పుడు. ఈ బ్యాంగిల్ సెట్ మీకు కూడా నచ్చి ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్లో నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. ఈ బ్యాంగిల్స్ ఏంటంటే సైడ్ బ్యాంగిల్స్లా కానీ లేదా ఒక్క సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇదేంటంటే ట్రెడిషనల్గా మనం రెడీ అయినప్పుడు వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. వరలక్ష్మి అమ్మవారి పూజప్పుడు మనం వేసుకోవడానికి కానీ లేదా రిటర్న్ గిఫ్ట్స్గా కానీ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనం ఇక్కడ కాసులు కంప్లీట్గా అంటించేసుకున్నాం కదా, కొద్దిసేపు డ్రై అవ్వనివ్వాలండి. ఇవి కొద్దిసేపు డ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఏంటంటే B7000 గ్లూ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే వీటి పైన అంటించడానికి కదా. ఈ గమ్ అయితే బాగుంటుంది అనమాట, స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు కుందన్స్ని బ్యాంగిల్ మొత్తం ఇలా కంప్లీట్గా అంటించేసుకోవాలండి. ఇక్కడ నేను గ్రీన్ కలర్ యూస్ చేశాను కదా, రెడ్ కలర్ ఇక్కడ యూస్ చేసినా కూడా చాలా బాగుంటాయండి. అంటే ఏంటంటే డార్క్ కలర్స్ అయితే బాగుంటాయి అన్నమాట. గోల్డ్ డార్క్ కలరు కనిపిస్తాయి బాగా, లైట్ కలర్స్ అయితే ఇంత గ్రాండ్ లుక్ రాదండి. ఇప్పుడు కుందన్స్ సేమ్ ఇలానే బ్యాంగిల్ మొత్తం అంటించేసుకోవాలన్నమాట. ఆ 2 కాసులకి మధ్యలో అన్నమాట. ఇక్కడ గ్యాప్ మనకు కనిపిస్తుంది కదా, ఆ గ్యాప్లో అంటించేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే వెళ్ళే ముందు గంట కొట్టేయండి.